శివదర్శిని బిలీవ్ యువర్ సెల్ఫ్. ఏ బ్రో ఏం పెట్టి నడుపుతున్నావు బ్రో నువ్వు? అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఎవరురా నువ్వు? అయిపోయింది. ఎన్ని లోఫర్ ఏమో, నాకైతే చాయ్ టేస్ట్ అస్సలు నచ్చలేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్ మోటో లాజిస్టిక్స్. సో ఈరోజు మనం కెఫే నీలోఫర్కి వెళ్తున్నాం. టీ హబ్ దగ్గర కొత్తగా పడ్డది కదా. సో యాక్చువల్ అది ఆల్మోస్ట్ 1 month అవుతుంది లైక్ ఓపెన్ అయ్యి, బట్ ఇప్పటి వరకు వెళ్దాం అనుకుంటున్నా, ఈరోజు కుదిరింది. సో అది ఐ థింక్ midnight 1 AM వరకు ఉంటుందంట. సో వెళ్తున్నా. సో మా ఇంటి దగ్గర నుండి అయితే అరౌండ్ 42 kilometers ఉంది. సో వెళ్ళేసి సో చాయ్ తాగి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. సో మనకు పెద్ద పని కూడా లేదు. అట్నే ఒక నైట్ రైడ్ వ్లాగ్ అయితే అని చెప్పి చేస్తున్నా. ఇక్కడ చూపించడానికి కూడా ఏం లేదు, మొత్తం చీకటి ఉంటుంది. సో నేను సిటీలోకి ఎంటర్ అయినాక వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. లిటరల్లీ నైట్ రైడ్కి వెళ్ళి చాలా రోజులు అవుతుంది, అంటే చాలా మంత్స్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను వయా దిల్సుఖ్ నగర్ నుండి వెళ్తున్నా. దిల్సుఖ్ నగర్, లక్డీ కపూల్ అట్లా వెళ్తాం కదా. సో అట్లా వెళ్తున్నా. కెఫే నీలోఫర్ హైటెక్ సిటీ లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. స్టార్టింగ్లో అయితే క్రౌడ్ చాలా ఉండే. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందో తెలియదు నాకు. సో వెళ్ళాక చూపిస్తా. అండ్ ఈరోజు వచ్చేసి వీకెండ్, సండే. సో లెట్స్ సీ ఎట్లుంటుందో అక్కడ సిచ్యువేషన్. అండ్ నేనైతే ఒక్కనే వెళ్తున్నా, లైక్ సోలో నైట్ రైడ్ అనమాట. లైఫ్లో ఫస్ట్ టైం వెళ్తున్నా నేను సోలో నైట్ రైడ్. అసలు సోలో రైడ్స్ కూడా చేయను నేను, ఫ్రెండ్స్ ఉంటే తప్ప. బట్ నైట్ రైడ్ వెళ్తున్నా ఫస్ట్ టైం. లెట్స్ సీ ఎట్లుంటే ఎక్స్పీరియన్స్ అని చెప్పి. సో ఓకే, వి గాట్ ద ఫ్యూయల్ స్టేషన్. సో ఫస్ట్ ఫ్యూయల్ అప్ చేయించుకొని 299 కొట్టు. 2.78 liters. సో నేను బేసిక్గా హైదరాబాద్ ట్రాఫిక్లో తిరగడం చాలా తక్కువ. ఎందుకంటే నేను తిరిగితే ఎర్లీ మార్నింగ్ లేదంటే midnight ఈ టైంకి తిరుగుతా. సో బేసిక్గా ఏమంటారు, ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి. సో ట్రాఫిక్లో నడిపితే పిచ్చిలేస్తుంది నాకు. ఏమంటారు, మధ్యాహ్నం ఈవినింగ్ అసలు రావడానికి ప్రిఫర్ చేయను. అట్లా వస్తున్నాయి నాక. ఆల్మోస్ట్ టైం కూడా 11-10 అవుతుంది. ఈడ కూడా రా బాబు, బ్లాక్ స్మోక్ అట్లా వస్తున్నాను. ఏ బ్రో ఏం పెట్టి నడుపుతున్నావు బ్రో నువ్వు? వీడియోలో కనిపిస్తుందో లేదో అని మొత్తం ఇట్లా బ్లాక్ కలర్ వస్తుంది స్మోక్ అయితే. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, లైక్ లైట్స్తో నిండిపోయింది బిల్డింగ్స్ అవి ఇవి. సో ఓకే, సో వీఆర్ ఎట్ కేబుల్ బ్రిడ్జ్. లైట్స్ బంద్ చేసినట్టారు, ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు. అరే కార్స్ కూడా ఆపేసారు. అరే నాకు భయం అవుతుంది లిటరల్లీ, ఆడ ఎంతమంది ఉంటారో, నేను కెమెరా వీడియో తీస్తుంటే ఎట్లా చూస్తారో అని చెప్పి. బట్ పర్లేదు, ట్రై చేద్దాం మనం ఆ ఇంట్రోవర్ట్ ఫేజ్ నుండి ఇప్పటికి వద్దాం. లెట్స్ సీ. లర్నింగ్ అంట, ఇండికేటర్ వేసుకోకుండా తిప్పేస్తుంది. ఒక 4 kilometers.
దేవదర్శిని బిలీవ్ యువర్ సెల్ఫ్. స్ట్రైట్ పోయి ఎంతమంది ఫస్ట్ చూద్దాం మనం ఆపోజిట్ లైన్లోకి పోయి. అరే రే 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 చాలామంది ఉన్నారు కదా. అరే ఎవరురా నువ్వు స్టాండ్ వేసి మంటలు తెప్పిస్తున్నావు వాడు చూడండి. రే 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 బాబు బద్దం. సో టైం అయితే 11:25. ఇప్పుడు రీచ్ అయినాం మనం. సో అక్కడ కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ కెమెరా తీసేసి ఫోన్లో రికార్డ్ చేస్తాను నెక్స్ట్ ఏదో ఉన్నాయో. సో గైస్ బేసిక్గా ఇక్కడ మనకి ఏమంటారు ఇది ఒక స్క్రీన్ ఉంది. ఇక్కడ ఆర్డర్ చేయాలంట, అంటే అంటే లోపలికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఓకే నార్మల్ టీవీ తీసుకున్నాం. అండ్ ప్రైసెస్ చూడండి ఒకసారి. సో ఒక మస్కబన్ అండ్ ఒక నిలోఫర్ టీ. సో మొత్తం జస్ట్ చాయ్ బన్కి మనకు 250. సో పేమెంట్ అడుగుతుంది. సో నేను పేమెంట్ చేసి మళ్ళీ వీడియో కంటిన్యూ. సో వి గాట్ ద బిల్ అండ్ మనం వెళ్దాం ఇప్పుడు లోపలికి. చాలా మంది ఉన్నారు లిటరల్లీ, చూపిస్తాం మీకు. సో పబ్లిక్ అయితే మస్తు మందరు. ఒక టీ అయితే తీసుకున్నా. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్ట. నాకైతే బన్ టీ అస్సలు నచ్చలేదు. ఓన్లీ బన్ అయితే బాగుంది. టైం అయితే 12:11 అవుతుంది. అయినా కూడా చూడండి అసలు ఛాయ్ అయితే తాగిన, అంటే ఛాయ్ వదిలేసినాడా. లైక్ ఎట్లుందంటే ఛాయ్ పత్తి తాగినట్టు ఉంది. లైక్ చక్కెర ఎక్కువ లేదు. ఇక పైసలు పెట్టినందుకన్నా తాగుదామని అనుకున్నా కానీ వదిలేసిన. బన్ అయితే బాగుంది. అండ్ ఛాయ్లో ముంచుకొని తింటారు కదా, నాకైతే ఏం పెద్ద టేస్ట్ అనిపించలేదు. అందరు ఇట్లా తింటారేమో మరి, ఏమో హైప్ అయితే చాలా ఇచ్చారు కానీ నార్మల్గానే ఉంది. ఐఎమ్ నాట్ ఎగ్జాటరేటింగ్ బట్ కడుపులో తిప్పుతుంది నాకు సీరియస్గా. ఏమో మరి ఆ ఛాయ్ ఎట్లుందో లేకపోతే ఏమో నాకు టేస్ట్ పడలేదో ఏందో అని నాకైతే అంత ఎక్కలేదు. లిటరల్గా నాకు ఛాయ్ టేస్ట్ అస్సలు నచ్చలే. ఓకే అయిపోయింది. ఏం నిలోఫర్ ఏమో అయిపోయింది. ఏం నిలోఫర్ బన్నాల్లో ముంచుకొని తినేసరికి, అంటే బేసిక్గా అట్నే చేస్తారేమో, షుగర్ లేదు ఎక్కువ. సో మొత్తం ఏమంటారు ఛాయ్ పత్తి చేదు ఉంది. ఓకే
అండ్ చాయ్ బాలే అని అదేంది మలై బన్ బాగుంది. అంటే నార్మల్గా తింటే బాగుంది, అది కూడా అలా ముంచుకొని తింటే అయితే గల్లీజ్ ఉంది టేస్ట్. మరి ఇట్లా నచ్చుతుందేమో జనాలకి. ఇదేదో వేరే షార్ట్ కట్ రూట్ చూపిస్తున్నట్టుంది. 36 కిలోమీటర్స్ ఉంది. సో ఆ దుర్గం చెరువు మీద నుండి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. స్ట్రైట్ ఎటు వెళ్ళాలి ఇప్పుడు? స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకొని డన్. ఓకే గైస్, లెట్స్ గో. మెల్లగా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ మోటో లాజిస్టిక్. See you in the next one. Bye bye. Bye bye.